నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కీలక నేతలు అంబటి రాంబాబు, రోజా, ఇంకా యాంకర్ శ్యామల అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, వారు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతుందో వంటి విషయాలపై వివరించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేయడానికి బయటకు వచ్చి కొందరైతే కీలక వ్యాఖ్యలు చేశారు. సార్ అంబటి రాంబాబు వచ్చేసి చాలామంది ఎన్నో పార్టీలు పెట్టారు, కానీ ఆ పార్టీలను నడపలేక కొందరేమో ఇంకో వేరే పార్టీల్లో విలీనం చేశారు, కొందరు పార్టీలు తీసేశారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. రోజా వచ్చేసి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మా మీద ఏవైతే కేసులు పెడుతున్నారో, మమ్మల్ని ఏం చేస్తున్నారో వాటిని అన్ని వడ్డీతో సహా వడ్డిస్తామన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇంకా యాంకర్ శ్యామలను చూసుకున్నట్లయితే అధికారంలో ఉండగా మేము జగనన్న తోడుగా ఉన్నాం, అధికారం లేదని ఆయనను వదిలేయము, మేము ఎప్పుడు జగనన్నతోనే అంటును, ఇలా కీలక నేతలు అందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్ అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే పుట్టినరోజు నాడు కూడా వీళ్ళు వదిలిపెట్టలేదా? లేదు సార్. ఈ నోటి దూల బ్యాచ్, ఏ నోటి దూల బ్యాచ్ వల్ల అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో, 151 సీట్ల నుంచి 11 సీట్లకి పతనమయ్యాడో, అదే నోటి దూల బ్యాచ్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదలటంలా. అంటే జనం వదిలేసిన ఈ దూల బ్యాచ్ వదలటం లేదా? ఎందుకంటే ఈ దూల బ్యాచ్ వల్లే అతనికి ఈ పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు? ఈ నోటి దూల వల్లే కదా. ఇప్పుడు అతనెవరు? జోగి రమేష్ అసెంబ్లీలో బూతులు తిట్టడం, రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు అసలు అసెంబ్లీలో తిడుతుంటే జగన్ నవ్వుకోవడం, లేకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ బియ్యపు మధుసూదన్ రెడ్డి, వీళ్ళంతా అసెంబ్లీలో చంద్రబాబుని అవమానించటం, దారుణంగా అవమానించారు, కన్నీళ్లు పెట్టుకునేలాగా చేశారు. అసలు చంద్రబాబును అవమానించడం కాదు, ఆయన భార్యను కూడా మనం ఎట్లాంటి మాటలు అన్నారో చూసాం, భువనేశ్వరి మేడంని. అందుకే కదా ఆయన ఏంటి, ఇది కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ అయితే తప్ప ఈ సభలో అడుగు పెట్టనని మరి 8 సార్లు ఆ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన బయటకు వచ్చేసాడు. అసలు చంద్రబాబు మరి కళ్ళెమ్మట నీళ్లు రావటం అసలు 40 ఏళ్ల చరిత్రలో రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకే రగిలిపోయారు. ఏంటి, తిరగబడ్డారు వీళ్ళు. అసలు ఈ నోటి దూల బ్యాచ్ అసలు వద్దు అనుకున్నారు. అంటే వెంకయ్య నాయుడు కూడా ఏమన్నాడు, ఈ బూతులకి బూతులోనే సమాధానం చెప్పారు, బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పారు, ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు అని వెంకయ్య నాయుడు అన్నాడు. అయినా కూడా ఇప్పుడు ఈ నోటి దూల వదలటం లేదా? ఇప్పుడు ఈ శ్యామల, లేకపోతే రోజా, అంబటి రాంబాబు, వీళ్ళు ఇంకా జగన్ని పట్టిన గ్రహణం వదలలేదంటే ఇక ఏంటి, పుట్టుకతో వచ్చింది పుడకలతోనైనా పోయేది. ఈ పార్టీ పుడకలతో పోతే తప్ప వీళ్ళు వదలరా అనిపిస్తుంది. సార్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రజలము ఓటుతో ఆన్సర్ చెప్పారు సార్ వైసీపీ వాళ్ళకి, కానీ వీళ్ళము ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవీఎంలను తారుమారు చేసే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మరి 2019లో కూడా ఈవీఎంలతోనే గెలిచారు కదా సార్. ఇది ఆ వ్యాఖ్యలు చేసిన రోజా మీద ముందు కేసు పెట్టారు. ఇప్పుడు ఈరోజు కూడా రోజా మాట్లాడుతూ ఏమన్నారు, ఈవీఎంల ప్రభుత్వం ఇది, ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి గెలిచారన్నారంటే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపైన ఇది ప్రజాస్వామ్యం అని వదిలేస్తే కూడదు. వీళ్ళకి ఇది స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది అంటే రాజ్యాంగాన్ని తిడతానంటే, ఈవీఎం అంటే ఏంటి, అది ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక భాగం. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈవీఎం అని తీసుకొచ్చారు. బ్యాలెట్ని ఎందుకు వదిలేశారు? ఇదంతా కూడా ఏంటి, మార్పులో భాగం. సార్ మరి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకుంటే మనం గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అవి బ్యాలెట్ బాక్స్ ఎన్నికలే కదా సార్, మరి దానికి ఎందుకు బాయ్కాట్ అయ్యారు? ఈవీఎంలపై ఇంత డౌట్ ఉన్నప్పుడు మరి ఆ ఎన్నికలు ఎందుకు బాయ్కాట్ చేశారు సార్ వాళ్ళు? అంటే ఒకసారి కొట్టినా కూడా ఈసారి కొట్టు, మళ్ళీ కొట్టు అని కొట్టించుకునే ప్రయత్నమా? అంటే ముందు నీకు ప్రజల్లో కోల్పోయిందంటే వీళ్ళు చూడటం లేదు. మీ విలువ ప్రజల్లో మీరు కోల్పోయి ఈవీఎంల మీద పడి ఏడిస్తే, ఇదే ఈవీఎంలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాయి. మీరు అన్నట్టుగా 151 సీట్లు వచ్చింది ఈవీఎంలతో కాదా? అప్పుడు ఈవీఎంలు బెస్టా?
మన సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది దీనిపైన. మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడటం కాదు, మీరు గెలిచినప్పుడు కనుక ఈవీఎంలు వద్దన్నారు అనుకో, అప్పుడు దానిలో హేతుబద్ధత ఉంది. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈవీఎంలు వద్దని ఎందుకని లేఖ రాయలేదు? అప్పుడు రోజా మంత్రిగా నువ్వు ఉంటూ ఈవీఎంల వల్ల నువ్వు మంత్రి అయ్యావా? అంటే వీళ్ళేంటి, వాళ్ళ ఓటమిని వాళ్ళ తప్పుల వల్ల ఓడిపోయామని ఇప్పటికీ గుర్తించకపోవడం. ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు ప్రజాధనం తీసుకుపోయి నువ్వు సముద్రంలో పోశారు. ఋషికొండకు గుండు కొట్టారు, పర్యావరణానికి హాని చేశారు. అక్కడ 36 లక్షలతో బాత్ డబ్బా, 15 లక్షలతో కమ్మోడు పెడతారా? నీ టీపాయ్ విలువ 50 లక్షల. అంటే ఒక ఫ్యాన్ ఖరీదు 10 లక్షల, ఒక మెయిన్ డోర్ ఖరీదు 36 లక్షలు అంట. అంటే ఆ 36 లక్షలకి నీకు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చింది. వైజాగ్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి వచ్చేస్తుంది సార్. ఎలా ఇప్పుడు ఆ ఋషికొండ ఆ 500 కోట్ల స్కామ్ మీద ముందు ఈ రోజా పైన కేసు ఎందుకు పెట్టలేదు ఈ ప్రభుత్వం? ఇంతవరకు 6 నెలలు అవుతుంది. ఋషికొండ ప్యాలెస్ పైన గతంలో కూడా మీరు విమర్శలు చేశారు, తెలుగుదేశం, జనసేన, మరి బీజేపీ. మొన్న వెళ్ళి చూశారు, డిప్యూటీ సీఎం కూడా వెళ్ళాడు, గంటా శ్రీనివాసరావు వెళ్ళాడు. వీళ్ళంతా అది చూసి ఇప్పటికీ దానిపైన కేసు ఎందుకు పెట్టలేదు? అందుకు కదా వీళ్ళకి వాళ్ళ ఈ నోళ్ళు పెగులుతోంది. ఇప్పుడు రోజా మాటలు ఈవీఎంల మీద మాట్లాడినందుకు ఇవాళ ఎన్నికల కమిషన్ నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు అసలు బహిష్కరించాలి ఎన్నికలను. ఏంటి మళ్ళా వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండటానికే అనర్హులు అనమాట. ఇప్పుడు నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్, అది మళ్ళీ ల్యాండ్లైన్కి వెళ్తావా? లేదు సార్. వెళ్ళు. ఎందుకు నాకు ఈ స్మార్ట్ ఫోన్? ఇప్పుడు రోజా చేతిలో ఏ ఫోన్ ఉంది? వద్దనుకో. ఇప్పుడు నువ్వు స్మార్ట్ ఫోన్ వదిలేసి మళ్ళీ నువ్వు ల్యాండ్లైన్ బిగించుకో ఇంట్లో. ఎస్టీడీ బూతులకి వెళ్ళి చేసుకో నీ కూతురుతో మాట్లాడటానికి లండన్, అమెరికా. అంటే మార్పుని వీళ్ళు ఈ విధంగా విమర్శల ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూస్తే ప్రజల్లో పలచనవుతారు. అటు శ్యామలైనా, ఇటు రోజా అయినా. ఇంకా ఏమన్నది ఆమె రోజా? వడ్డీతో సహా చెల్లిస్తామనా? అవును సార్, వడ్డీతో సహా చెల్లిస్తారండి సార్. ఇప్పుడు మీరు వాళ్ళు చెల్లిస్తున్నారు మీకు వడ్డీతో సహా. ఏది మీరు అదెందుకని తెలుసుకోలేకపోతున్నారు? ఓహో, మనం చేసిన అరాచకాలకి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వడ్డీ, చక్రవడ్డీ కాదు, బారు వడ్డీ కాదు, అన్ని రకాల వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. వీళ్ళకంటే ఎక్కువ ప్రజలే ఇచ్చారని చెప్పుకోవచ్చు కదా సార్ మనం 11 సీట్లతో. అంతే కదా. ఇవాళ మీరేం తెలుసుకోవాలి? మేము పొరపాటు చేశాం, మా తప్పుకి మీరు శిక్షించారు, ఈ తప్పులు మళ్ళీ మేము చెయ్యం, మేము మారాం అని మాట్లాడితే వీళ్ళ పరపతి పెరుగుంది. ప్రజలు కొద్దిగా వీళ్ళని ఆలోచిస్తారు. ఓహో, కొద్దిగా మారామంటున్నారు, అహంకారం తగ్గింది, నెత్తికెక్కిన కళ్ళు దిగాయి అని వీళ్ళ వైపు చూస్తారు. మళ్ళా ఓటేద్దామా అనే నమ్మే అవకాశం ఉంది. అది లేకపోగా వీళ్ళేంటి, మేము చేసిందే కరెక్ట్, 3 రాజధానులు, అమరావతిని 3 ముక్కలు చేసి 3 రాజధానులు చేసినందుకే కదా ఈ తీర్పు. 3 స్థానాల్లో ఓడిపోయారు. అటు ఉత్తరాంధ్రలో నీకు 39 సీట్లుంటే వీళ్ళకి వచ్చింది 2 సీట్లు. విశాఖపట్నంలో కాపురం పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో కాపురం పెడతా అంటే వద్దురా మొర్రో, నువ్వు వస్తే మళ్ళీ మా కొంప మునుగుద్ది అని చెప్పి అప్పటికే అక్కడ 40,000 కోట్ల రూపాయల భూములు కబ్జా చేశారని 2 సీట్లు ఇచ్చారు. ఆ 2 కూడా ఏంటి, ఎస్టీ సీట్లు అని గిరిజనులు గెలిపించారనమాట. అంటే ఇప్పుడు గతంలో రాయలసీమలో అదే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఎలా వచ్చినాయో సీట్లు. నీకు 56 సీట్లు వస్తే నీకు దగ్గర దగ్గర ఒక రాయలసీమలోనే 3 సీట్లే తెలుగుదేశంకి వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. అట్లాంటిది ఇప్పుడు అక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి? 7 సీట్లు వచ్చినాయి. అంటే ఎంతగా నిన్ను ఆదరించారో అక్కడ మళ్ళీ నిన్ను అదే రాయలసీమలో మిమ్మల్ని పాతేశారంటే ప్రజల్లో అసలు ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నీకు అసలు ఉద్యోగులు, రైతులు, మహిళలు, చేతి వృత్తుల వాళ్ళు, యువత అందరూ నెలకేసి కొట్టారే. ఇంకా వీళ్ళల్లో మార్పు లేకపోతే ఎందుకు ఓడిపోయాం అని విశ్లేషణ కానీ పోస్ట్ మార్టం కానీ చేయకుండా అదే మూసపోయిస్తున్న ప్రసంగాలు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి అతి మంచితనం అంటాడు, నీతి ఎక్కువై ఓడిపోయామంటాడు, అతి నిజాయితీ మనల్ని ఓడించిందంటాడు. నువ్వు నిజాయితీ పరుడువా? అతి నిజాయితీయా నీది? అతి మంచితనమా నీది? నీ అతి మంచితనం ఎంతో డాక్టర్ సుధాకర్, అబ్దుల్ సలాం,
చంద్రయ్య యాదవ్, అమర్నాథ్ గౌడ్, కాదంబరి జత్వాని, ఎంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, మహిళలు వీళ్ళకి బలయ్యారు. అదే భూముల కబ్జా, గనుల కబ్జా, డిస్టిలరీల కబ్జా, ఇసుక కబ్జా, ఏది వీళ్ళు అసలు వదిలిపెట్టారు? పంచభూతాలని మింగేశారని కదా ఇవాళ 151లో 5 ఎగిరిపోయింది. ఇప్పటికైనా వాళ్ళల్లో పరివర్తన లేకపోవటం, పశ్చాత్తాపం రాకపోవటం ప్రారంధం. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే వారికి ప్రజలు ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో వారు ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిదని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.